సో వారణాసి టైటిల్ అంటేనే వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి నార్త్ ఇండియాకి కానీ, లేకపోతే ఓవరాల్‌గా ఉండే హిందువులకు కానీ. కానీ ఈ మామూలుగా అయితే హిందీ ఇట్లాంటి సినిమా తీసేటప్పుడు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు మొత్తం కాషాయ బట్టలేసుకొని భక్తితో సినిమా అన్ని రోజులు నేను నాన్ వెజ్ కూడా తినలేదు, రోజు పూజించేవాడిని, రాముడు విగ్రహం ఆఫీసులో పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఆయన మామూలుగా రాఘవేంద్రరావుతో నేను పనిచేసినప్పుడు చూశాను. ఆయన ఈ భక్తి సినిమా తీస్తే ఆఫీస్ అంతా భక్తి వాతావరణం ఉంటుంది. ఆయన మందుదాడు, మాంసం ముట్టడు అలాగా ఉంటుందన్నమాట. ఆఫీస్లో కూడా మొత్తం భక్తి వాతావరణం పెట్టుకొని ఉంటారు. సో అంటే అదొక రకమైంది. అంటే సినిమా తీస్తే ఆ మూడ్లోనే మనం అందరూ ఉండాలి, భక్తి సినిమా తీస్తున్నప్పుడు భక్తి మూడ్లోనే ఉండాలి అనుకునే బ్యాచ్ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు ఇవాళ. అలాంటిది నాకు పెద్ద దేవుడి మీద నమ్మకం లేదని ఆయన అనౌన్స్ చేయడం, హనుమంతుడిదే తప్పు అన్నట్టుగా మాట్లాడడం. హనుమంతుడు అంటే పవర్లెస్ ఆయన ఏమన్నా, లేకపోతే ఎందుకు కాపాడలేకపోయాడు, ఎందుకు దీన్ని ఆపలేకపోయాడు అని అడగడం అనేది బాగా రచ్చకు దారితీస్తుంది. రెండో అంశం ఈ త్రేతాయుగం అని చెప్పి 7200 సంవత్సరం బీసీ అని వేశాడు. దాని మీద కూడా చాలామంది కోపం ఉంది. రామాయణం అనేది ఒక టైమ్లెస్ క్లాసిక్. నువ్వెట్లా డేట్ వేసి ఫిక్స్ చేస్తావు దాన్ని, ఆ డేట్ కూడా రాంగ్ డేటు అనేది చాలామంది అంటే అస్ట్రాలజికల్ కొంతమంది అస్ట్రాలజర్స్ ప్లానెట్ రామాయణంలో చెప్పిన కొన్ని సింబల్స్ని గుర్తులను పెట్టుకొని టైంని చేశారనేది అంటారు. అట్లాగే హిస్టోరియన్స్ ఆ కాలంలో ఆ బుక్ ఆ టెక్స్ట్లో ఉండే రెఫరెన్సెస్ని బేస్ చేసుకొని క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల కాలంలో జరిగి ఉండొచ్చు అనేది రకరకాలుగా చెప్తారు. ఎందుకంటే రామాయణం ఒకటి కాదు, మనకి ఆ మధ్య ఎవరు బుక్ రాశారు, ఏకర మన 300 రామాయణాలు ఎన్నో ఉన్నాయనేది రాశారు. ఇవి ఇంకా లోకల్ ఫోక్ ఇవన్నీ తీసుకుంటే 3000 రామాయణాలు కూడా ఉండే పరిస్థితి ఇండియాలో ఉంది. అంటే కంబరామాయణం, మొల్ల రామాయణం ఇలాగ చాలా రామాయణాలు ఉన్నాయి. సో వాల్మీకి రామాయణాలే రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి టెక్స్ట్ అనేది లేదు, మనకి అనేక టెక్స్టులు ఉంటాయి తప్ప ఒక టెక్స్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఏర్పరిచిన సంప్రదాయం అనేది రీసెర్చర్స్ చెప్తేది, ఇండాలజిస్టులు. సో ఈ నేపథ్యంలో ఈయన 7200 బీసీఈ అని పెట్టడం అంటే రామాయణం చివరి ఘట్టం వచ్చేసరికి 7200 సంవత్సరం నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎలా రాముడిని ఫిక్స్ చేస్తావు. రాముడు అనేవాడు చారిత్రక పురుషుడు కాదు, ఆయన ఒక దేవుడు. దేవుడిని నువ్వు చరిత్రలో జరిగినట్టుగా నువ్వు ఎట్లా సంవత్సరం వేస్తావు అన్న విమర్శలు కూడా నార్త్ ఇండియా నుంచి చాలా ఒక ఆయన పండితుడు అయితే చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశాడు దీని మీద. సో ఓవరాల్గా ఏంటంటే ఒక చిన్న గ్లిమ్స్తో ఆయన డైలాగ్తో ఒక రచ్చ క్రియేట్ చేస్తున్నాడు ఆ రాజమౌళి అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా భక్తులే. కానీ రాజమౌళి నేను దేవుడిని నమ్మని గతంలో కూడా చెప్పాడు. అది కూడా జాగ్రత్తగానే మాట్లాడు. అప్పటికి దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదన్నాడు. దేవుడి మీద నమ్మకం లేదనొచ్చు మామూలుగా, కానీ పెద్దగా నమ్మకం లేదంటే కొద్దిగా సాఫ్ట్గా తన విషయాన్ని చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. కానీ ఆ కాంటెక్స్ట్లో అది ఎందుకు చెప్పాడని నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ రాముడి గెటప్లో మహేష్ బాబుని చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనేది చెప్పాడు. అంటే ఒక స్టోరీ టెల్లర్గా రామాయణాన్ని డీల్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇవాళ ఉన్న సెంటిమెంటల్ కండిషన్స్లో పైగా తనది ఈ బేస్ చేసుకొని వెళ్తున్నప్పుడు వారణాసిని టైటిల్ పెట్టడం, ఆ కథను అక్కడ చేయడం కూడా చాలామందికి నచ్చలేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి కానీ తమిళ వాళ్ళకి కానీ ఇది నచ్చలేదు. ఎందుకు వారణాసి అనేది సాఫ్ట్ టైటిల్గా ఉంది, మహేష్ బాబుని ఎలివేట్ చేసే విధంగా లేదు. ఒక బాహుబలి అంటే ఉండే ఎఫెక్ట్ వారణాసికి లేదు. సో సాఫ్ట్గా ఉంది, మహేష్ బాబుని ఎలివేట్ చేయట్లేదు. ఇంత చేసి ఇదేమన్నా మహేష్ బాబుకి మరొక ఫ్లాప్ అయిపోతుందా, రాజమండ్రికి ఫస్ట్ ఫ్లాప్ వస్తుందా అన్న క్రిటిసిజం కూడా ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు రాజమౌళికి ఇప్పుడు ఊహించని ఏరియా ఇది. వీళ్ళదంటే ఊహించవచ్చు, ఎందుకంటే ఈ గ్లింప్స్లు ఇంతకుముందు వచ్చిన ఆయన వదిలిన కుంభ క్యారెక్టర్ కానీ, లేకపోతే పాట కానీ, లేకపోతే మందాకిని క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా లేవు. పైగా చాలా వాటికి కాపీలు అవి. ఇప్పుడు దీంట్లో ఆయన హిందువుల నుంచి కూడా ఆయన వ్యతిరేకత వస్తే మాత్రం సినిమాకు కూడా ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని ఎలా డీల్ చేస్తాడనేది చూడాలి.